నేను చిన్నగున్నప్పుడు చిన్న గిన్నె పట్టుకొని అంగన్వాడికి పోతే మా అక్క పిండి గా చిన్న గిన్నె లేసిస్తే ఎంతో అపురూపంగా తినేటోళ్ళం. అద్దిని గిలాసే నీళ్ళు తాగితే కడుపు నిండినట్టే అయ్యేది. ఎంతసేపు ఆడుకున్నా ఆకలే కాకుండే. మరి ఇప్పుడు కూడా అంగన్వాళ్ళ గుడ్లు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, పప్పు అన్నం కూడా పెడుతున్నారు. అయినా కూడా పేకి ఎక్కుతలేదట పోరగాన్లకు. మరి ఏడ మోసం అవుతున్నదో. ఆంధ్ర తెలంగాణల పిలగాన్లు తిండికి నోసుకబుట్టలేదుల్లా. ఆగో రోజు మా పొట్టెగాన్లకు హార్లిక్స్, బూస్ట్లు, సెర్లాకు అని బలంగల్లా తిండి పెడుతున్నాం. పొద్దు మాపు పాలు పట్టిస్తున్నాం, ఉగ్గు పెడుతున్నాం. మళ్ళా తిండి దొరకలేదని బద్నాం చేస్తున్నారేంది అని మూతిర్వకుండ్రి. యునిసెఫ్ అనే సంస్థలు లెక్కలు తీసి చెప్పిన ముచ్చటిది. మన తెలంగాణలో పుట్టిన 100 మంది పిలగాన్లల్లా 50 మందికి బలమైన తిండి దొరకక బక్క చిక్కిపోతున్నారట. ఆంధ్రాల్లో అయితే 100కు 80 మంది పసలేని బువ్వదిని కుసకుస అన్నారట. అటు బాలింతలు కడుపుతోనున్నోళ్ళు కూడా పండ్లు, పాలు, గుడ్లు తినక పిలగాన్లు ఎందుకు పోయి పుడుతున్నారట. కానీ ఒక్క ముచ్చట యాడ్ చేసుకోవాలి మనం. కంచాల పెట్టింది తప్పుతుంది కానీ కుంచాల పోసింది తప్పదన్నట్టు అమృతహస్తం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, మధ్యాహ్న భోజన పథకాలు, అంగన్వాడీల కోడిగుడ్ల పథకాలు, ఉడుకుడుకు ఉప్మా పథకాలన్నీ ఏమైనట్టు? ఇవన్నీ ఎవరిని బలుస్తున్నారు? బర్కత్ లేనోళ్లే ఎందుకు బక్కబడుతున్నారు? మొన్న వరంగల్ ఖాన్నైతే అంగన్వాడీ ఆయమ్మలే ఇల్లు అడకచ్చి పూటొడ్డెక్కిస్తున్నారు. గుడ్లు ఇస్తే గుటుక్కున మింగేటోళ్ళు ఎక్కువైపోయే, చిరుతిండ్లు పంపిస్తే చిటుక్కున మాయం చేసేటోళ్ళు పెరిగిపోయే. కన్ను పెద్దదాయే, కడుపు చిన్నగుండే. గిట్ల అయితే పోరగాన్లకు పెయ్యెట్ల గట్టి అవుతుంది, పెరిగి రాష్ట్రాలకు పేరెట్లా తెస్తారు అని అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.